హలో అందరికీ. సింగపూర్లో నర్సెస్ డ్యూటీ యొక్క టైమింగ్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ కూడా 3 షిఫ్ట్స్ ఉంటాయండి. మార్నింగ్, ఈవినింగ్, నైట్ అని. మార్నింగ్ అయితే వీళ్ళు ఏఎం అని, ఈవినింగ్ అయితే పిఎం అని, నైట్ యాజ్ యూజువల్ నైట్ డ్యూటీ అనే పిలుస్తారు. బట్ ఏంటి అంటే మన ఇండియాలో 6 అవర్స్ మాత్రమే డ్యూటీ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటి అంటే 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ అయితే 7 నుండి 4 వరకు కానీ 3 వరకు కానీ ఉంటుంది. ఒకవేళ మీరు 3 వరకు 4 వరకు ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే, మీరు ఎక్కువ నైట్ డ్యూటీ చేస్తే ఏంటంటే మీ అవర్స్ రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఒక వీక్లీలో వీళ్ళకి అట్లీస్ట్ 38 అవర్స్ వర్కింగ్ ఉండాలి. సో మీరు ఒకవేళ ఎక్కువ నైట్స్ చేశారు, ఫర్ మంత్లో మీరు ఆల్మోస్ట్ లైక్ 8 నైట్స్ చేశారనుకోండి, అప్పుడు 2 వరకు 3 వరకు మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ పిఎం షిఫ్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1 నుండి 9 వరకు స్టార్ట్ అవుతుంది. బట్ ఈ 8 అవర్స్లో మనకు 1 అవర్ బ్రేక్ ఉంటుంది. బట్ ఏంటి అని అంటే మనం ఒకవేళ ఫ్రీగా ఉంటేనే బ్రేక్ వెళ్ళగలుగుతాము, లేదు అని అంటే బ్రేక్ కూడా వెళ్ళలేము. సమ్ టైమ్స్ పిఎం షిఫ్ట్ 10 వరకు కూడా అవుతుంది అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద బిజీ, ఒకవేళ బిజీ ఎక్కువ ఉంటే కన్ఫామ్గా మన వర్క్ మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నైట్ అయితే యాజ్ యూజువల్ 8 PM నుండి 8 AM వరకు ఉంటుంది. అండ్ సింగపూర్లో ఇంకా నర్సింగ్ రిలేటెడ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.